అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? చెప్తారా గట్టిగా? రెండు చేతులు చెప్తారా గట్టిగా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ముందుగా దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కూడి వచ్చిన మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దీవించుడుగాక అంటే దానికన్నా మీరు సమాధానంగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒక్క రాత్రి కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి విని మనం ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళిపోదాం. ఆమేన్. ఇక్కడ మీరు కష్టపడితే అక్కడ సుఖపడతారు, ఇక్కడ మీరు సుఖపడితే అక్కడ కష్టపడతారు. అందుకని ఇప్పుడు బతుకున్నంత కాలం కొన్ని కష్టాలు అనుభవిస్తూ దేవుని వాక్యం నిమిత్తం మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యంలో ఒక మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయము, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఎవరంట? అపోస్తులు. అందరూ చెప్పాలి. అపోస్తులు ప్రవక్తలను యేసున పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్ని త్వరగా చెప్తాను. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటే అర్థం ఏంటంటే, ఆ డాక్టర్ చూసి ఈ డాక్టర్ చూసి ఆ భూత వైద్యుడు ఈ భూత వైద్యుడు, మా తమ్ముడు జాన్పాల్ చెప్పాడు చూసారా, నాకు ఆ విషయం కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలా. వర్షం చనిపోతుంటే, తల్లి తల్లితుంటే, సమస్యలు ఎదురవుతుంటే ఏ దేవుడు రక్షిస్తాడా అని ఎతుకుతున్నప్పుడు మనకు ఈ ప్రభువు మనకు ప్రత్యక్షమయ్యాడు. ఆమె అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నాను, ఈ భాగ్యనగర్ కాలనీలో వచ్చినటువంటి మీరంతా, లేక చుట్టుపక్కల నుంచి మీరు వచ్చిన వాళ్ళంతా, మీరందరూ కరెక్ట్గా దేవుళ్ళు ఉంటే మీ కుటుంబాల నుంచి అందరినీ ప్రభు దగ్గరికి నడిపించుకోవచ్చు. ఏదో ప్రజలు ఎవరో చెప్పినట్టు మతం అంటున్నారు కానీ కాదు. ఎవరైనా బాగు చేసేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు ఎవరున్నా అక్కడికి ఒక అడుగు పరిగెత్తి మనం వెళ్ళొచ్చు. ఆమేన్ చెప్పండి గట్టిగా. స్తోత్రం. ఎందుకంటే ఈ క్రైస్తత్వం ఎవరికి నష్టం చేసేది కాదు, అందరికీ మేలు చేసేది. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పాలి ముఖ్యమైన. అంటే మీకు ఒక మాట చెప్తాను. దేవునికి స్తోత్రం. 12 సంవత్సరాల నుంచి రోగంతో పీడించబడుతున్నటువంటి ఆ రక్తశవ రోగిని ఆ ప్రభు మాట విని వచ్చి ఆయన వస్త్రం ముట్టుకుంటే స్వస్థపరచబడి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఆమెకి ఎవరు అవసరమై ఉన్నారు? చెప్పాలి. మన ప్రభువే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యాయీరు కుమార్తె చచ్చిపోయిందని పిలిస్తే యేసు ప్రభుని అక్కడ దాకా తీసుకెళ్తే తబితాకు మీ అంటే లేసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే ఏమిటి? ఆమె వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగుపడింది. అక్కడికి వెళ్ళి యేసయ్య తబితాకు మీ అంటే చిన్నదానా లేమంటే లేసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అట్లా మనందరినీ ప్రభు ఒక్కొక్కరికి ఒక అద్భుతం చేసి రక్షించాడు. ఆమె అని చెప్పండి. స్తోత్రం. ఎవరిని అంటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక కార్యం చేసి ప్రభు నడిపించాడు. అయితే నడిపించిన మనం అంతా ఎక్కడ కట్టబడాలి? చెప్పాలి. ఎక్కడ? పునాది మీద. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3:9 వచనంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే 3:9, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తిని, మరి ఒకడు దాని మీద
కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో ఎట్లంట జాగ్రత్తగా చూసుకోవాలా. ఏయబడిని తప్ప మరి ఒక పునాది దాని మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా, రెండు చేతులు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మేమందరం ఎవరిమి? జత పని వారము. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ పనిలోనే ఏడి ఈ అబ్బాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మేమంతా ఏ పని వాళ్ళం అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం బోధించాలి? విశ్వాసం ఒకటే బోధించాలి. మనిషికి ఒక విశ్వాసం లేదు, ఉందా? బాప్టిజం మనిషికి ఒకటి ఉందా? చెప్పాలండి. మనిషికి ఒక బాప్టిజం ఉందా? లేదు కదా. మనిషికి ఒక దేవుడు ఉన్నాడా? లేడు. దేవుడు ఒక్కడే, బాప్టిజం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. స్తోత్రం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా చెప్పాలి. రెండు చేతులు చెప్పాలి గట్టిగా. అయితే ఇక్కడ ఏమిటి? ఇప్పుడు విశ్వాసం ఒకటే. అంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే అపోస్తులు పునాది వేశారు. ఆ పునాది మీద మనం కట్టబడుతున్న మనం అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఏది పడితే అది తిని, ఎట్ట పడితే అట్ట మాట్లాడి, ఏది పడితే అది చేసి, ఎటు పడితే అటు తిరిగి, దేని పడితే దాన్ని చూసి జీవితాన్ని విచ్చలవిడిగా చేసి మేము కూడా దేవుని బిడ్డలమంటే లేదు. పునాదులో నుంచి నువ్వు తప్పిపోతున్నట్టు అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? రేపు యేసయ్య వచ్చినప్పుడు నువ్వు ఇక్కడి నుంచే ఎత్తబడాలి. చప్పట్లు కొట్టు. ఎక్కడి నుంచి? చెప్పాలి. ఎక్కడి నుంచి? ఇప్పుడు మన ప్రయాస అంతా ఎందుకు? ఇప్పుడు ఇన్ని వేలు ఖర్చు పెట్టి, ఇంత ఇంప్రూవ్మెంట్స్, సౌండ్ సిస్టమ్ అంతా పెట్టి, ఇంతమంది సేవకులు వచ్చి మీకు బోధించేదానికి ఎందుకు? ఏందండి చెప్పరు? చెప్పాలి. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, అరే నీ పరుపెత్తుకొని పరిగెత్తడం సులభమా? నీ పాపములు క్షమించబడమైన సులభమా? దేవునికి స్తోత్రం. ఏది సులభం? ఇంతమందిని దేవుడు ఈరోజు నడిపించాడంటే అది దేవుని సంకల్పం. ఆమేన్ చెప్పాలి. ఏది సులభం కాదు. చెప్పాలి గట్టిగా. రెండు చేతులు చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనిషి ప్రతి అక్కర దేవుడు తీర్చేస్తున్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? చచ్చే వాళ్ళను దేవుడు బ్రతికిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా. ఆమేన్. ఎందుకు నా సేవా జీవితంలో చచ్చిపోయారు, ఇక బ్రతకదు, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి ఆ అమ్మాయి చచ్చిపోయిందని చెప్పి మరలా కాసేపు ఉన్న తర్వాత కొంచెం బతికుందండి మీరు రండి అంటే వెళ్ళి యేసు నామములో లేయమంటే లేసుకొచ్చింది. ఆమేన్ చెప్పాలి. ఎందుకు? నిన్ను పునాదులో ఉంచడానికి. ఆమేన్. ఇప్పుడు మీరు బాగా గమనించండి. నీ అక్కర దేవుడు తీరుస్తాడు, నీ అవసరత దేవుడు తీర్చేస్తాడు, నిన్ను దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, గ్యారంటీగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే దేవుడు ఎవరిని చేయిడిచిపెట్టాడు. స్తోత్రం. ఒకసారి మా దయామణి కిరణ్ వాళ్ళ పరిస్థితి బాగులేనప్పుడు మా అమ్మాయి నాతో చెప్పింది, నాన్న ఇక్కడ మేము సేవ చేయలేము, మా వల్ల కాదు, ఇక్కడ పరిస్థితులు బాగులేవంటే ప్రార్థన చేసి చెప్పాను. లేదు కొద్ది కాలం తర్వాత మీ శ్రమలన్నీ దేవుడు తొలగించేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఈ కాలనీకి అవసరం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇప్పుడు మేము ఇక్కడికి రావటం వలన ఎంతోమంది బతుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎంతోమందికి వాక్యం అర్థమై ఉంటుంది, వాళ్ళ జీవితాలు సరిచేసుకొని ఉంటారు. ఒకవేళ సరిచేసుకోని వాళ్ళు ఎవరిని ఉంటే ఈ రాత్రి వాక్యం వింటున్నప్పుడు ఖచ్చితంగా సరిచేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎందుకో తెలుసా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నప్పుడు పౌలు గారు వేసిన పునాది మీద మనం దేంతో కట్టాలి? ఆయన ఒక మాట చెప్పాడు అక్కడ కింద 11వ వచనంలో. ఆయన చెప్తాడు, ఏబడిని తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఏ పునాది మీద? చెప్పాలి. ఏ పునాది మీద? మీరు చెప్పండి. యేసయ్య మీద. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఈ పునాది మీద ఏంటంట?
ఇప్పుడు మీరు అనుకుంటున్నారు డబ్బులు వస్తే బ్రహ్మాండం అనుకుంటున్నారు. స్తోత్రం కలుగును గాక. బంగారము, ఎండి, ఎలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము ఏ దినము? స్తోత్రం చెప్పాలండు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. ఇంకా మీకు నేను పౌడర్ పూయాలనుకోవట్లే. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఇంకా పౌడర్ పూసే సేవ మానుకోవాలి ప్రతి ఒక్కడు. నిజము. ఇంకా పౌడర్లు పూసే సేవలన్నీ మానేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇంకా కొద్ది కాలంలో ప్రభువు అయిన యేసు రాబోతున్నాడు. ఇడవబడ్డారో బహుశ్రమల పాలవుతారు. జాగ్రత్త. ఇప్పుడు మీరేమనుకుంటారంటే, అయ్యగారు పాస్టర్ గారు అట చెప్పిండి ఈ వారం, మరి ఎట చెప్పాలా? అయ్యే ఏది బోధించమంటే అది బోధించాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి. అంతా నా కొరకే చెప్పి, నీ కొరకే ఎవరి కొరకే చెబుతారు? మరి ఆయన పుట్టింది నీ కొరకే, జీవించింది నీ కొరకే, చనిపోయింది నీ కొరకే, తిరిగి లేచింది నీ కొరకే, మరలా రాబోతుంది నీ కోసమే. ఎవరి కోసం? ఏంటంటే చెప్పరు? చెట్ల కోసం కాదు, దేనికోసం కాదు. యేసయ్య మరలా రాబోతున్నాడు. ఎందుకంటే ఇంకా పౌడర్ పూసే సేవ. ఇప్పుడు కొంతమంది బోధిస్తున్నారు ఏమని, అరే సచిన్ సేవ కాడికి వెళ్ళి ఆ శవాన్ని మోయండి, వాళ్ళు దినం చేసుకుంటే ఆ భోజనం మీరు తినండి పోరా అని చెప్తున్నాడు. నేనేమో వద్దని బైబిల్ చెబుతుంది. స్తోత్రం కలుగును గాక. ఏందని చెప్పరు? లైవ్ పెట్టారు కాబట్టి నేను కొన్ని మాటలు చెప్పట్లే, దేవునికి పేర్లు పెట్టట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నాకు లైవ్లో చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? పొద్దున్న లేయటం, వాట్సాప్ చేయటం, నన్ను చూడు, నా అందాన్ని చూడు. నిన్ను చూస్తారు, ఈయనే చూస్తారు, ఇంకెక్కడే చూడరు. నిన్ను ఇక్కడే చూస్తారు. ప్రతి కూటంలో చిన్న కూటమైన ఫోటో కిక్కుంది తీయటం. ఏంటంటే చెప్పరు? ఇట్రా ఎటు పంపించటం. ఈ అందమంతా ఈయనే చూపించుకోవడం సరిపోయి ఇంకాడే ఆడుంది. పూలదండలు వేసుకోవటం, చప్పట్లు కొట్టుకోవటం. ఏంటంటే చెప్పరు? శాలోలు కప్పుకోవటం, మేమందరం సేవకులు కొట్టమని చెప్పటం. ఇదే ఈడు సంతోషించడం, ఈడు పూలదండలు వేసుకోవడం. కేసీఆర్ ఒక మాట అన్నాడు, 2 సార్లు వేసుకుంటాడంట పూలదండ, పెళ్ళినప్పుడు చచ్చినప్పుడు. ఒక అన్యుడైనా స్తోత్రం చెప్పండి గట్టిగా. కూర్చోలే, దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఒక అమ్మాయి ఎక్కడికో వెళ్ళి ఆ నది ఒడ్డున నన్ను ఒక సెల్ఫీ తీయమన్నది. ఆడు సెల్ఫీ తీసే లోపు అది ఆ లోపల ముసులుండి ఎత్తుకొని పోయింది. స్తోత్రం. ఎక్కడా? ఇప్పుడు ఏ ప్రపంచం ఇది? అప్పుడెప్పుడో ఫోటో దిగాలంటే మా చిన్నపిల్లలప్పుడు ఫోటోలు, మా నాయన ఫోటో లేదు, మా నాయనది లేదు ఫోటో. నేను ఎవరు అడిగారు నాయనది ఉందా అంటే అప్పుడు ఫోటోలు లేవు. స్తోత్రం. ఇప్పుడు ప్రపంచం ఎట్లుందంటే మాయా, ఒకరికొకరికి సంబంధం లేదు. పునాదేమో ఒక్కటే, యేసయ్య ఒక్కడే. స్తోత్రం. చెప్పాలి. యేసుప్రభు ఎవరు? ఒక్కడే. నేను గుర్తుపట్టుకోలేకపోతున్నాను, జాన్వేటర్ కొడుకు కదా. స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, చాలా గమనించాలి. చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకడు బంగారము, ఒకడు వెండి, ఒకడు వెలగలరాళ్ళు, ఒకడు కర్ర, ఒకడు గడ్డి, కొయ్యకాయలతో కడితే యేసుప్రభు వచ్చినప్పుడు అది పడిపోతే చెప్పాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అగ్ని వచ్చినప్పుడు, దాన్ని పరీక్షించినప్పుడు మీరు చెప్పండి, ఈ 6 రకాలలో ఏది నిలబడుతో చెప్పాలి మీరు గట్టిగా. బంగారం నిలబడుద్దా? మా పాట గారు అన్నాడు బంగారం నిలబడుద్దని. దాని అగ్గిలు చూద్దాం కాసేపు, అంతే ఉంటుందా? నువ్వు లావాలో వేయాలా? లావా ఉంది కదా కొండలు పగిలి, దాంట్లో వేసి చూడు, కరిగికుంటుందేమో. అగ్గినంటే ఈ అగ్గిని కాదు. స్తోత్రం చెప్పాలి. బంగారం వీళ్ళు అనుకుంటున్నారు బంగారం ఉంటుంది అనుకుంటున్నారు. స్తోత్రం. బంగారం ఉండదు, ఎండి ఉండదు, ఎలగలరాలు ఒకవేళ పాలిష్ రాళ్ళతో మనం గడితే అగ్గిని వచ్చినప్పుడు పటా 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 పగిలిపోతాయి. ఏంటి అయ్యి? ఎలగలరాళ్ళతో. ఏమైనా డౌట్ ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. స్తోత్రం చెప్పాలి. ఆమె చెబుతారు గట్టిగా. ఇంకా గడ్డి ఉందనుకో ఏమో ఈడుకొచ్చుగుతుంటుంది. ఇంకా మొగిచ్చలేదు, ఇంకా క్లోజ్ చేయరేంటి, ఇంకా ఓ మొద్దు అన్నం తినిపోయేదానికి ఏంది గొడవ? స్తోత్రం.
తిని తిని ఎన్ని బత్తాలు తిన్నావో దిక్కే లేదు. హల్లెలూయా. ఎన్ని తినుంటారు, ఎన్ని కోళ్ళు తిన్నారో, ఎన్ని. నాయన దేవునికి స్తోత్రం కలుగును గాక. కోసేవాటికు తినేవాటికు ఆరేసేవాటికి దిక్కే లేదు. ఇంకా ఈ పొట్ట వద్దంటులే, తిను కానీ సువార్త పాడు చేయగాకు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నేను ఒకసారి కూటానికి వెళ్ళాను, నేను సత్రపల్లి నుంచి ఇంటికి రావాలి, నేను ఒక్కనే. నా కోసం ఆయన ముగిస్తాడా? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నడిపించినట్లు ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అయితే అక్కడ మనం పరిపూర్ణంగా నిలబడితే మన త్రోవలో దేవుడు వెలుగై ఉంటాడు. ఆమేన్ చెప్పండి. మన పాదములకు ఆయన దీపమై ఉంటాడు. ఆమేన్. తన దూతలను పంపించి మనల్ని కాపాడుతాడు, అంతే. అయితే ఈ 6 రకాలు నిలవవు. ఒకప్పుడు చర్చిలలో అన్ని కుర్చీలు ఉండేయా చెప్పరేందండి? ఉండేయా? బ్యాగ్ తగిలించుకొని నాజోగొచ్చి కుర్చీలు కూర్చొని, అన్నయ్య ఈరోజు నా కోసమే భలే చెప్పారు అన్నయ్య, స్తోత్రం. రేపు పొద్దున్న నీకు రోగం వస్తే నువ్వు సరైన ప్రార్థన చేయకపోతే నీ కుమారుని బ్రతికించడు కదా, నీ బిడ్డలు బ్రతకరు కదా, నీ భర్తను రక్షించుకోలేవు కదా, నీ జాతి వారిని రక్షించుకోలేవు కదా. నీకు పునాది మీద కట్టబడితే, ఆమేన్, స్తోత్రం. అందుకే యేసుప్రభు చెప్పాడు, ఆయన ఒక మాట చెప్పాడు, బుద్ధి కలిగిన వాడైతే ఎవరిని పోలి ఉంటాడో. మత్తయి లూకాసు వార్తలు చెప్తాడు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 6వ అధ్యాయము 47వ వచనం అనుకుంటాను. చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఏంటంట? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పును చేయి ప్రతి వాడును ఎవరిని పోలి ఉండును మీకు తెలియజేస్తున్నాను. ఏంటంట? ఇండ్లు కట్టవలనని ఉండి, ఎట్లంట చెప్పరక్క, పునాది లేకపోతే పడిపోతావు, జాగ్రత్త. స్తోత్రం. ఈ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా యేసయ్య ఒక్కడే. చప్పట్లు కొట్టు గట్టిగా. ఆమేన్ చెప్పాలి గట్టిగా. 2 చేతులు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పునాది మీద నువ్వు కట్టబడుతున్నప్పుడు దావీదు అంటాడు, నేను నా దేవుని మందిరములో నాటబడిన వాడన్నాయి. ఆమేన్. ఎక్కడ చెప్పాలి. నీకు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి రావాలి తెలుసా? ఆశ్చర్యకరుడు ప్రార్థనా మందిరానికి వచ్చి అవసరమైతే 6 రోజులు పండుకొని ప్రార్థన చేసి స్వస్థపరచబడాలి. ఆమేన్ చెప్పు. ఆమేన్. చెప్పాలి. ఎన్ని రోజులు? ఏందండి చెప్పరు? ఎన్ని? 6 16 రోజులు అయినా సరే, 12 16 అనుకో. దేవునికి స్తోత్రం. అయినా సరే నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఆమేన్. స్తోత్రం. బాగలేకపోతే ఇంటికి అతుక్కుపోయేది, అమ్మా రాత్రి బాగలేదు పాటర్ గారు రాలేకపోయినా, ఎన్ని విడిచిపెట్టాలి? ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. నీ కొరకు ప్రభువు అయిన యేసుక్రీస్తు చనిపోయాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ప్రభువు అయిన యేసుక్రీస్తు నీ కొరకు ఆయన చచ్చాడన్న సంగతి, తిరిగి లేచాడన్న సంగతి నీ జీవితంలో అర్థమవ్వాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నువ్వు లోతుగా తవ్వాలి. నీ జీవితంలో ఏ బలహీనత ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు, వెర్రితనం ఉండకూడదు, పిచ్చితనం ఉండకూడదు. నీ జీవితంలో పునాది కలిగిన జీవితం ఎలా ఉంటుందంటే విశ్వాసము కలిగి ఆమేన్ చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒక మాట చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తారా? 2 చేతులు చెప్తారా గట్టిగా? 45వ వచనం చదవండి. యజమానుడు ఏంటంట? యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వాని పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగ చేయుచుండును అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావత్ ఆస్తి మీద వాణ్ణి ఉంచునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆమేన్ చెప్పాలి గట్టిగా.
అంటే ఇప్పుడు అర్థం ఏంటి? మెలకువ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పునాది ఎందుకు వేసుకోవాలా? వరదలు వస్తాయని, తుఫాను వస్తుందని, గాలి వస్తుందని. నిన్న ఎక్కడో చైనాలో 235 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చింది. ఆ రేకులు, ఆ బిల్డింగ్స్, కొన్ని కార్లు, కొన్ని బైకులు గాలికి కొట్టుకొని పోయినాయి. కొన్ని కార్లు అయితే పల్టీలు కొట్టడం ప్రారంభించినాయి. అంటే అధికమైన గాలి వచ్చినప్పుడు, అధికమైనటువంటి పరిస్థితులు మారినప్పుడు నీ జీవితం ఎట్లుండాలంటే వెరీ స్ట్రాంగ్గా నిలబడాలి. ఆమె చెప్పండి స్తోత్రం. బైబిల్ అంటది నీతిమంతుడు కదల్చబడడు. చప్పట్లు కొట్టు. ఆమెన్. ఎవరు? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎవరు? నీతిమంతుడు. ఇప్పుడు ఎవరు గదిలినా తాత్కాలికమైన జీవితాన్ని మార్చుకోండి. ప్రభుకు చోటు ఇవ్వడం ప్రారంభించండి. శనివారం రావు, ఏం రావు. వర్షం వస్తే అంటావు. అంటే ఇప్పుడు ఏ జీవితం ఇది? ఏం పలకరేదాక మాకు తెలిసి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్య మేము ఈ సంవత్సరంలో మన సహోదరులు ప్రతి శనివారం ప్రార్థన ప్రారంభించారు. ఏది? నైట్ అంతా. అన్ని చర్చిలలో నెలకొకసారి ఆల్ నైటు. ఇప్పుడు మా చర్చిలో ప్రతి శనివారం ఆల్ నైటే. కావాలంటే రండి, మీరు కూడా కూర్చుందరు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మొన్న 2 వారాలు శనివారం బాగా వాన వచ్చింది. అయినా కొంతమంది సహోదరులు ప్రయాసతో వచ్చి రాత్రంతా దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ప్రార్థన అనుభవం ఉన్న వాళ్ళు ఏ శోధనైనా ఎదుర్కొంటారు, ఏ సమస్యనైనా ఎదుర్కొంటారు. ఎందుకంటే వీరు మందిరములో నాటబడ్డారు. దావీదు ఎందుకు కదల్చబడలేదంటే, దావీదు కదిలిపోకుండా ఉండడానికి, బెదిరిపోకుండా ఉండడానికి, దేనైనా జై జీవితం కలిగి ఉండడానికి కారణం ఏమిటంటే తన జీవితంలో ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏ ప్రార్థన? సీజనల్ భక్తి. ఏ భక్తి అని చెప్పండి. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఇప్పుడు నాట్లు వచ్చినాయండి, నాట్ల భక్తి చేస్తే అటనే ఉంటుంది. కోతల భక్తి చేస్తే అట్టనే ఉంటుంది. ఎండాకాలం దేవుడు ఆ ఋతులను కలుగు చేశాడంటే ఆమె చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నువ్వు పునాదిలో నిలబడి మెలకుగా ఉండి పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ధన్యుడు అవుతావు. ఆమె చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. అల్లలు కథ కలిగిందని కడుపు నిండి తిని నాకేం పర్వాలేదులే. యోబు ఎప్పుడు కూడా తన ఎండిని బట్టి కానీ, బంగారాన్ని బట్టి కానీ, ధనమును బట్టి కానీ గర్వించలేదంట. ఎప్పుడు నాకు ఫలానా ఉంది నాకేమేం చెప్పలేదంట. స్తోత్రం. ఏంటంట? నిజమండి. నేను ఆ మాట చదివిన తర్వాత నాకు ఇంత మందిరం ఉంది, ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు, నన్ను కాపాడేవాళ్ళని నోటితో ఒక మాట నేను చెప్పలేను. ఎందుకంటే నేను మందిరాన్ని ఆధారం చేసుకోకూడదు. నన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు ఆధారం. ఆమె చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. 2 చేతులు చెప్పాలి. కొంతమంది ఏం చెప్తారంటే, ఏమండి పాస్టర్ గారు, మా మందిరానికి ఒక 5,000 మంది వస్తారండి, నా చుట్టూ ఒక 300 మంది ఉంటారండి, ఎవరిని ఈగ వాగల్ని వాళ్ళని ఎవరు. నిజమే, నీ మీద ఈగ వాళ్ళదు, ఏసై మీద వాలింది ఈగ. నేను చెప్పలేను. ఏం పేరు మీ పేరు? తిమోతి గారు. ఎవరి మీద వాలింది ఈగ? కిరణా. ఈగ ఎవరి మీద వాలింది? మతిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసయ్యను పట్టుకొని ఏడ్చుకెళ్తుంటే దిక్కులేరు. దేవునికి స్తోత్రం. పౌలు గారిని ఈడ్చితంతే ఏడ్చి నిద్రపోయాడు. ఏడ్చి నిద్రపోయేదానికంటే ఏడ్చి ప్రార్థన చేశాడు. ఆమె చెప్పండి. స్తోత్రం. అవునా కాదు తమ్ముడా? నిజంగా శ్రమల కొలిమిలో కాల్చబడిన వాళ్ళ అనుభవాలు వేరు. ఆమె చెప్పాలి. కడుపు నిండిన వాళ్ళ పరిస్థితులు వేరు. అందుకనే పునాది మీద శ్రమ వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నారు, కూలిపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు, మరలా సంపాదించుకోలేకపోతున్నారు, తీరని నష్టం కలుగుతుంది. కారణం ఏమిటి? అసలు మందిరానికి వచ్చే మీకే నష్టం కలిగితే అన్యులు ఏమవ్వాలి? చెప్పరేందండి? ప్రైజ్ ద లార్డ్. మీకు ఒక చిన్న మాట చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పాలి గట్టిగా. 2020లో పెద్ద శోధనలో ఉన్నాం. మా అమ్మాయి డెలివరీ కేసు, మా లాస్ట్ అమ్మాయి. తర్వాత ప్రేమకు ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే డెంగ్యూ అని తెలియదు. అమ్మాయిని డెలివరీ అయిన తర్వాత చూసొద్దాం అనుకున్నాను. దయమని నాకు ఫోన్ చేసి, డాడీ
ఆ ప్రేమ బాగలేడు, తేలగలు లేస్తున్నాడు. నువ్వు రానా అని చెప్తుంది. వస్తానమ్మా, ఏం బిడ్డ పుట్టుతో చూసి వస్తానని అనుకుంటున్నాను. సిజర్ చేశారు, బిడ్డను తీసుకొచ్చి చూపించారు. నేను చూశాను, చిన్న ప్రార్థన చేశాను, గబగబా మెట్లు దిగాను, కారు ఎక్కాను. నర్సరావుపేట దాటుతున్నా, అంటే ఎంట్రన్స్లో ఉన్నా. మా అమ్మాయి ఫోన్ చేసి, నానా ప్రేమ లేడు, ఇంకా చచ్చిపోయాడు, ఇక కోమలోకి వెళ్ళిపోయాడు, ఇక ప్రేమ లేనానని ఒక మాట చెప్పి ఫోన్ పెట్టేసింది. అప్పుడు నేనేమని ప్రార్థన చేశాను తెలుసా? కారు తోలుతూ ఏమని చెప్పాను తెలుసా? ప్రభువా నీ కొరకు యథార్థంగా నిలబడితే, నా కుటుంబంలో నష్టం వస్తే నేను ఏ స్టేజ్ మీద నిలబడలేను, ఎక్కడా వాక్యం చెప్పలేను. నా బిడ్డలను కాపాడకపోతే వాళ్ళని ఎలా బ్రతికిస్తాడని నేను ఎలా వాక్యం చెప్పగలను? అలా నా వల్ల కాదు, ఇక నేను వాక్యం చెప్పలేను, ఎక్కడ యథార్థంగా నిలబడలేను. నువ్వు వాడిని బ్రతికిస్తే ప్రతి స్టేజ్ మీద నిన్ను గణపరుస్తాను ఆమె చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. కొట్టండి గట్టిగా, చెప్పండి కొట్టండి గట్టిగా. ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను. నా కళ్ళ ఎదుటగా నా మనవడు లేచి కూర్చున్నాడు. ఆమె హల్లెలూయా. వెంటనే కారు తోలుతూ ఫోన్ చేసి అమ్మ ఎట్లుందంటే, నాన్న పర్వాలేదు బాగుంది ఆమె అని చెప్పాలి గట్టిగా. ఇప్పుడు వచ్చింది పోగొట్టుకోవడానికి కాదు, సంపాదించుకోవడానికి ఆమె అని చెప్పు. వచ్చింది నువ్వు నిలబట్టడానికి గుర్తు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు తాత్కాలికమైన బోధలో నువ్వు ఉండి పోటర్ పూయించుకొని అక్క ఈ అన్ననుకో, నీకు రాలుతాయి, వాళ్ళకి రాలుతాయి. ఏంటంటే చెప్పరు, నీ కుటుంబానికి నష్టం కలగకున్నట్లు ప్రభువు నిన్ను కాపాడాలి. ఆమేన్. యేసు ప్రభు చెప్పింది ఆ ఉపదేశమే ఈ రోజున దేవుని చిత్తమైంది, అటు జరిగింది అంటున్నారు. నో అంటే వాక్యం చెప్పట్లే, దానికి నేను రాజీ పడను. యేసుక్రీస్తు నాకు సరిగ్గా తెలియనప్పుడు, నేను సరైన ప్రార్థన చేయనప్పుడు నాకు కూడా చాలా నష్టాలు జరిగినాయి. నా కళ్ళు తెరిపించబడిన తర్వాత యేసుక్రీస్తుతో కలిసి జీవిస్తున్నప్పుడు నా ఇంట్లో నష్టం జరిగితే, ఆ నష్టాన్ని దేవుడు భర్తీ చేయకపోతే నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? అంతే కదా జాన్సన్, ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అక్కడి నుంచి కదా ఇక్కడికి వచ్చింది. మా తమ్ముడు జాన్పాల్ చెప్పినట్టు స్తోత్రం కలుగును గాక. వాళ్ళ ఇంట్లో 7, మా ఇంట్లో 7. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి, 2 చేతులు చెప్పాలి. ఇప్పుడు వాడు బ్రతుకున్నాడంటే, జాన్పాల్ బ్రతుకున్నాడంటే కారణం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ఆమె అని చెప్పాలి. మా అన్నోళ్ళకి చెప్పాం, వాళ్ళు సరిగ్గా వినలేదు. వాళ్ళు వినలేదు కనుక ఆ రోజులున్న పరిస్థితిని బట్టి అందరూ తను సాలించారు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు అలా కాదు, ఇప్పుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆమె అని చెప్పండి. మీరు దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. 1వ దశలోనికి రాసిన పత్రిక 5 6వ వచనం ఒక వాక్యం చదవండి మీరు. 1వ దశలోనికి పత్రిక 5 6వ వచనం. కావున ఎట్లంట, ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులముగాక ఉందుము. నిద్రపోవారు ఎప్పుడు నిద్రపోతున్నారు? రాత్రి వేళ నిద్రపోతారు. మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. మనం పగటివారమై ఉన్నాం గనుక మత్తులమై ఉండక ఏంటంట, మళ్ళా చదవండి, విశ్వాస ఆ వెనకోలు కూడా చెప్పండి అక్క. స్తోత్రం చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు చెప్పండి గట్టిగా. మీరంతా చాలా చక్కగా కూర్చున్నారు. దేవునికి మిమ్మల్ని బట్టి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అయితే అట్ట కాదు, బాలింత కట్టు కొట్టుకొని వస్తారు. ఏ కట్టు ఎవడో తెచ్చాడు ఆ బాలింత కట్టు. ఇప్పుడు మొత్తానికి అదే కట్టు అయిపోయింది. ఇంక చీర ముసుకేసుకోవటం లేదు, ముసుగు కాదు, అది బాలింత కట్టు. స్తోత్రం చెప్తున్నారా? హల్లెలూయా చెప్తారా? మీరైతే విశ్వాస ప్రేమలను, అంటే ఏంటంటే విశ్వాస ప్రేమ అనే కవచము కలిగి ఏంటంట, రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకుందాము. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏ ప్రేమ అను మైమర్పును, రక్షణను, స్థిరస్థానమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే ఎందుకు వచ్చాం మనము? వీడికొచ్చి భర్తను పోగొట్టుకోవడానికా? వీడికొచ్చి పిల్లల్ని పోగొట్టుకోవడానికా? ఇక్కడికి వచ్చి ఆస్తులు పోగొట్టుకోవడానికా? ఇక్కడికి వచ్చి అందరూ ఒకళ్ళు తన్నుకొని గందరగోళం అవడానికా? ఇక్కడికి వచ్చింది ఎందుకు తెలుసా? ఏది సమాధానం లేదో దాన్ని కలిగి ఉంటాను ఆమె అని చెప్పాలి.
ఆమె చెప్పాలి గట్టిగా. నా 24 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్క యవ్వనస్తుని పోగొట్టుకోలేదు నేను. ఆమె చెప్పాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను చాలాసార్లు చెప్తాను, ప్రైజ్ ద లార్డ్, నేను చాలాసార్లు చెప్తాను. నువ్వు నాతో దేవుడు ఒక మాట మాట్లాడు. ఎవడైతే అబద్ధం ఆడుతూ సేవ చేస్తారో, అంటే ఒక మాట చెప్తున్నాను, అంటే ఈ మాట నేను కొంతమందికి బాధ కలిగించవచ్చు. ఎవరైతే అబద్ధం చెప్తూ చేస్తున్నారో ఆ సేవలో కొన్ని మరణాలు జరుగుతాయని చెప్పాడు దేవుడు. నువ్వు యథార్థాన్ని ప్రకటన చేస్తే చచ్చేవాడిని బ్రతికించేవాడు నా దేవుడు. ఆమెన్, ఆమెన్. మనం అందరం ఎందుకు వచ్చామో తెలుసా ఇక్కడికి? పునాది మీద నిలబడటానికి. ఆమెన్. ఇది బంగారంతో అబ్బా పెద్ద మందిరం కట్టారు, అమ్మా అబ్బా ఆయన 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 చర్చికి 10,000 మంది వస్తారు. నోరు తెరు, నోట్లోకి ఈగలు పోతాయి. నోరు తెరు. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? మందిరం గురించి అంటే ఏమన్నాడు తెలుసా? ఈ మందిరము పడగొట్టబడింది, దాని విషయమే మీరు ఆలోచించకాకమన్నాడు. ఆమె నీ మందిరం పడగొట్టబడుకున్నట్టు చూసుకోవాలి. ఆమె అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లలు బిడ్డ, పొద్దున్న లేస్తే నువ్వు భయపడి బ్రతకాలి. ఆమె అని చెప్పు. స్తోత్రం కలుగును గాక. ఎక్కువ జాము లేచినప్పుడు నీ కుటుంబం కొరకు, నీ కొరకు ప్రార్థనా జీవితాన్ని గడపాలి. ఆమెన్. మందిరంలో జరిగే ప్రతి ప్రార్థనకు నువ్వు అటెండ్ అవ్వాలి. ఆమె అని చెప్పాలి. ప్రార్థనకు రావు, యేసురక్తం చెప్తారు గట్టిగా. ఒక ఆయన ఈ మధ్య కొత్తగా వస్తున్నాడు, వేరే చర్చికి వెళ్తాడు. 2-4 సంవత్సరాలు వెళ్ళాడు, ఏం బాగోలేదు ఆరోగ్యం. వాళ్ళ భార్యకి ఫిట్స్. మన దగ్గరికి వస్తున్నాడు. నేను ఇంట్లో ప్రార్థన పెట్టమని చెప్పాను, ప్రార్థన పెడతానన్నాడు. ఒక్క ప్రార్థనకు నన్ను పిలిచాడు. కథమ 6 ప్రార్థనలకు నన్ను పిలవలే. ఎందుకో తెలుసా? ఎక్కువ కానుకెళ్ళి వద్దని. వింటున్నారా? తర్వాత మరలా ఫిట్స్ వచ్చింది. నాకు ఫోన్ చేసి ఏమడుగుతున్నాడంటే, పాస్టర్ గారు ఏంటి మా ఆడోళ్ళకి మళ్ళీ ఫిట్స్ వచ్చింది, ఏం చేయాలా? ఏం చేస్తావు? హాస్పిటల్కి పోయి లక్షలు ఖర్చు పెట్టుకో, ఏం చేస్తావుగా? నన్ను రానిచ్చావా? ప్రార్థన సరిగ్గా జరగనిచ్చావా? నీ అవిశ్వాసమే నిన్ను బలహీనపరుస్తుంది. నువ్వు విశ్వాసంతో నిలబడ్డప్పుడు ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఆమె స్తోత్రం కలుగును గాక. 2 చేతులు చెప్పాలి గట్టిగా. మీకు చివరిగా 2 మాటలు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. మా జాన్సన్ కూడా ఈ మధ్య ముద్రల గురించి చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అని నేను ఇంకా వినలేదు, ముద్రల గురించి ఏం చెప్తున్నాడు వినలేదు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ముద్ర అంటే ఏం తెలుసా? ఈ ముద్రలు ఎందుకు ఇవ్వబడతాయి తెలుసా? 7 ముద్రలు, 7 పాత్రలు, 7 కొమ్ములు. ఇదంతా ఏం తెలుసా? ఈ 7 ముద్రలు ఏంటి తెలుసా? పరిశుద్ధుల ప్రార్థన, నిప్పులతో నింపబడినటువంటి నిప్పులు ఏంటి, భయంకర ధూపదైవేద్రులు, తర్వాత దేవుని కోపం. ఈ 3తో నింపబడినే ఈ 21. ఒక్కొక్క దాన్ని ఇప్పినప్పుడే ప్రపంచం మీదకి నాశనం వచ్చేస్తామని చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. 2 చేతులు చెప్పాలి. ఎందుకు ఈ ఈ పరిశుద్ధుల ప్రార్థన, ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు దేవుని కోపంతో నింపి ఒక్కొక్క బంగారు పాత్రలు అంట. అవి వేసినప్పుడు సూర్యుడు చీకటి అవటం, భూమిలో నుంచి మిడతలు రావటం, చంద్రుడు కాంతిరేగిపోవటం. దేవునికి స్తోత్రం చెప్పాలి. మనుషులు మరణాన్ని ఎత్తుకుతే మరణం దొరకదు. ఎందుకో తెలుసా? నీతిమంతులు తిడుతున్నారు, అధినీతిమంతులు తిడుతున్నారు. స్తోత్రం. వింటున్నా? దేవునికి స్తోత్రం చెప్తారా? నేను చెప్పలేదండి గట్టిగా. నీకు బాగోలేదు, మీ ఇంట్లో ఎవరు నిన్ను పట్టించుకోలేదు, అందరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. కిరణ్ వచ్చాడు, ప్రార్థన చేశాడు, దేవుని మందిరానికి వచ్చావు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, దేవుడు నీకు ఆస్తిని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. తర్వాత నీకు పొగురు వచ్చింది. ఏమొచ్చింది? ఏందో రాత్రి ప్రార్థనకు రామంటాడో ఎవడొస్తాడో. స్తోత్రం. ఏమొచ్చింది? ఏం పలకలేదండి చెప్ప. ఈ మధ్య కారు కొనుక్కొని మందిరం కట్టుకొని తెచ్చులు పడుతున్నాడు. ఈ అబ్బాయి పొట్టొచ్చింది. ఎంటా దేవుని స్తోత్రం చెబుతారా? అప్పుడు పక్కనే అక్క అనేవాడు, ఇప్పుడు అక్క అంటాం లేదు. స్తోత్రం. అసలు కరెక్టే కాదు. ఎప్పుడు? అప్పుడు వాళ్ళు వేసే నిందలు రగిలిస్తాయి, గుండెల్లో మంటలు పుట్టిస్తాయి, నిద్ర పట్టదు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు చేతులెత్తి, దేవునికి స్తోత్రం, ఆ కుటుంబానికి మేలు చేస్తే నా మీద నిందలేస్తున్నారయ్యా. ఆ ప్రార్థనే భూమి మీద పగ తెచ్చుకోబోతుంది. స్తోత్రం కలుగును గాక. 2 చేతులు చెప్పాలి. హల్లెలూయా. ఏ ప్రార్థన? నేను మేలు చేశానే, వాళ్ళు కీడు చేస్తున్నారే, వాళ్ళకి నేను మేలు చేశానే. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఏంది? ఆయననా? ఆయన కాదమ్మా, ఆయన కూడా వస్తాడు.
స్తోత్రం. నువ్వు నిందించే ప్రతి నింద ఆయన మీద పడుతుంది. నువ్వు దూషించే ప్రతి దూషణ ఆయన మీద పడుతుంది. కబడ్డాలు జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పరిశుద్ధులకు 7 ఏళ్ళు భూమి మీద ఇందోయిపోతుందంట. ఆమేన్. యేసయ్య వచ్చినప్పుడు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాలు అట్ట చిలికి గాలివానై ఒక్కసారి ప్రపంచం యుద్ధం జరిగి శాంతిదూత వచ్చేసి వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. వాడు రేపు పొద్దున 10 గంటలకు సింహాసనం మీద కూర్చుంటే అదే 10 గంటలకు పరిశుద్ధులు ఎత్తబడతారంట. స్తోత్రం. అదే 10 గంటలకు తండ్రితో ఉన్నారు చూసారా, ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు లేచారు చూసావా, వాళ్ళంతా మధ్యాకాశానికి వస్తారంట. వాళ్ళు వీళ్ళు కలిసి అక్కడ 7 ఏళ్ళు ఇందు జరుగుద్దంట. దేవునికి స్తోత్రం. ఇక 7 ఏళ్ళు భూమి మీద భయంకరమైన శ్రమలు. బిడ్డా, ధనాన్ని చూసి ఇంకో దాన్ని చూసి ఒకవేళ వరి అవుతున్నావు, జాగ్రత్త. నిన్ను రక్షించడానికి దేవుడు పిలిచాడు. ఆమె పునాది మీద నిలబెట్టి నన్ను కాపాడాలని కోరుకున్నాడు. ఆమె చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా. అందుకనే మీరు నిద్రపోయినా మేలుకున్న ప్రభుతో ఉండాలి. ఆమెన్. ఏం చేస్తుండాలి? మీరు నిద్రపోతున్నా ఎవరితో ఉండాలక్క? దేవునితో. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేను దేవుని సేవకుడికి చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసయ్య బహు సమీపంగా ఉన్నాడు. ఆమెన్. ఒక శాస్త్రవేత్త చెప్తున్నాడు అమెరికా నుంచి, ఇంకా 15 ఏళ్ళు మాత్రమే ఈ భూమి మీద ఆ దేవుడు అనేవాడు ఉంటాడు, తర్వాత ఇంకంతా వాడి చేతులకు వెళ్ళిపోద్ది అంటున్నాడు. స్తోత్రం. ఇంకా ఒక 15 సంవత్సరాలలో జరుగుద్దని చెప్తున్నాడు. ప్రపంచాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు భూమికి నాశనం ఉందని చెప్తున్నారు. ఇక మీరు ఎందుకు సంపాదన మీద పడి కొట్టుకొని తిట్టుకొని ప్రార్థన మానుకొని పొలానికి వెళ్ళి నాటేసి కోత కోసి మీరు ఏదో దేవునికి స్తోత్రం దేవునికి దూరమై వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత వాయ్యో వామ్మో స్తోత్రం. ఇద్దరు తిరుగుచుండగా ఏమైపోయారంట? ఏంటంటే చెప్పరక్క? స్తోత్రం. హల్లెలూయా. మా పాటలు గారు చెప్పాడు, ఎల్లా వాయమ్మ లేదు వాయక్క లేదక్క, నీకు మోకాలు తండలేదు, ప్రార్థన లేదు, నీకు పునాదే లేదు, వాన వచ్చినప్పుడల్లా పడిపోతున్నావు. నీతిమంతులైతే పడిపోరు, అట్లా వెరీ స్ట్రాంగ్గా నిలబడతారు. ఆమె. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు వారి కొరకు రాబోతున్నాడు, గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. నేనేమంటున్నానంటే ముఖ్యమైన మూలరాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పునాది మీద, అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాము. ఆయన వేసిన పునాది మీద కొంతమంది నేర్పర్లకు కడుతున్నారు. ఎట్ట కడుతున్నారు? ఏమైనా తినొచ్చక్క పర్వాలేదక్క, ఏమైనా వేసుకోవచ్చక్క పర్వాలేదక్క, ఎట్టయినా జీవించవచ్చక్క. అబ్బా ఏమి తెలివితేటలు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. తెలివితేటలు భయంకరంగా ప్రదర్శిస్తున్నారు. అలాంటి అన్ని దేవుని దగ్గర కుదరవు. కాబట్టి నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా బ్రతకడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఒకవేళ వరద వచ్చినప్పుడు ఆ పునాది పడిపోయి అందరి చేత అవమానాలు పాలవుతారు చూసారా, ఈమె కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది అంటారు చూసా. అది కాదు, యేసు శ్రమ వచ్చినప్పుడు నిన్ను కాపాడగల దేవుడు ఆయన. ఆమెన్. సరిగ్గా నిలబడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్. నిలబడు.